చెప్పాను. ఓకే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానము ఖరారు చేసింది. వ్యూహాత్మకంగా మహేష్ కుమార్ గౌడ్ ని అధిష్టానం ఖరారు చేసింది. అయితే నిన్నటి వరకు చూస్తే నిన్న కేవలము బల్మూరి వెంకట్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, అదేవిధంగా అద్దంకి దయా గారు, ఈ ఇద్దరు పేర్లను దాదాపు ఖరారు చేశారని కూడా తెలిసింది. ఇక అధిష్టానం నుంచి వాళ్ళిద్దరికి సమాచారం కూడా ఇచ్చారు, ఈ రోజు మీరు నామినేషన్ చేయండి. కానీ ఈ రోజు ఉదయం అనూహ్యంగా పరిణామాలు మారాయి. ఒక బల్మూరి వెంకట్ విషయంలో మాత్రం అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ అద్దంకి దయాకర్ విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధంగా ఉంది. అద్దంకి దయాకర్ ను కొందరు సీనియర్లు వ్యతిరేకించారు అనేది తెలిసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను పేరును ప్రకటిస్తూ ఈ ఇద్దరు పేర్లు ప్రకటించారు. ఇద్దరు కూడా కాసేపట్లో నామినేషన్ కూడా వేయబోతున్నారు. అయితే ముఖ్యంగా అంటే అద్దంకి దయాకర్ కూడా చెప్పారు, నాకే వస్తుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నేనే అని చెప్పాడు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ రోజు అనూహ్యంగా మార్చడానికి ప్రధానంగా రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అద్దంకి దయాకర్ మార్చడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కొంతమంది సీనియర్లు అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకున్నారు కాబట్టి మనము ఎమ్మెల్సీ న్యాయం చేయాలి, మాకు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించాలని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు అంతా కూడా అధిష్టానానికి నిన్న చెప్పారు. ఈ నేపథ్యంలోనే అనుగుణంగా ఈ రోజు అద్దంకి ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్ ని అయితే నియమించారు. మరి అద్దంకి దయాకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏమైనా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అన్నప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ లో అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయలేదు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక హామీ అయితే ఇచ్చారు, నెక్స్ట్ ఎమ్మెల్సీలో మీరు ఉంటారు అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒకనొక టైంలో అద్దంకి దయాకర్ ఇట్లా కేబినెట్ లో కూడా వస్తారు రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్సీ అవ్వబోతున్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ రేవంత్ మార్క్ కనబడుతుంది అనుకున్నప్పుడు కూడా అనుగుణంగా ఇతను మార్చి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ని పెట్టడం అనేది ఖచ్చితంగా సీనియర్లు ఏదైతే చర్చలు జరిపారు అధిష్టానంతో, సో అది ఫలించడం కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి అద్దంకి దయాకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రాబోయే రోజుల్లో. మరి ఆయనకి ఇంకా వేరే హామీ ఏమైనా ఇచ్చారా, అంటే ఎంపీగా పోటీ చేస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఒక తెర దించిందని కూడా చెప్పారు. వీరిద్దరైతే ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. చివరి నిమిషంలో